నేను గాని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నేను గాని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఈ కట్టులు ఈ పందులు నిన్ను చుట్టుముట్టినా, ఈ కట్టులు ఈ పందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కదా. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కదా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషము. జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేరి ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేరి ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నేను గాని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? నేను గాని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. మెల్కీషెదెకు యొక్క యాజకత్వం గురించి మనం ధ్యానించాం. 7వ అధ్యాయము 1 వచనం నుంచి 10 వచనాల వరకు చూచాం. ఆ వచనాల్లో మెల్కీషెదెకు ఎవరు అనేది మనం చూచాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనం చూచాం. అది మనం ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాముకి ఆయన కలిసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా, షాలేం రాజుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన సర్వోన్నతుని దేవునికి, మహోన్నతుని దేవునికి యాజకుడిగా ఉన్నాడని చూచాం. కానీ ఆయనకి
పుట్టు పూర్వత్వాలు లేవు ఆయనకి. ఎక్కడ పుట్టాడో అనేది మనకు ఏ వంశావళి లేదు. అవన్నీ కూడా మనం చూచాం. మన పాత నిబంధన అంతట్లో కూడా మనం అక్కడ మాత్రమే మెల్కీషెదెకు కనిపడి, ఆ తర్వాత అబ్రహామును ఆశీర్వదించి రొట్టి రసం ఇచ్చి, ఆ తర్వాత అబ్రహాము ద్వారా దశమ భాగాన్ని 10వ వంతు తీసుకొని స్వీకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ షాలేం రాజు నీతికి రాజని, సమాధానపు రాజని చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకెక్కడా కూడా మనకు కనపడడు. మళ్ళీ ఎక్కడా కూడా మనకు ఆయన గురించి చెప్పబడదు. కానీ దావీదు రాజు ఆయన ఒక ప్రవక్తగా ప్రవచించినట్టుగా మెషియా కీర్తనలో 110వ కీర్తనలో ఆయన మెల్కీషెదెకు క్రమం చొప్పున నిరంతరము ప్రభువు వస్తాడని, ఆ యాజకత్వం చేస్తాడని మనకు చెప్పబడినట్టుగా చూస్తున్నాం. ఇంకెక్కడ కూడా చెప్పబడలేదు. కానీ ప్రత్యేకంగా హెబ్రీ గ్రంథంలో అయితే, హెబ్రీ పత్రికలో అయితే మనకు 8 సార్లు మెల్కీషెదెకు అనే పేరు మనకు కనపడుతుంది. బైబిల్ మొత్తంలో 2 సార్లే కనబడుతది. కానీ హెబ్రీ పత్రికలో 8 సార్లు కనబడతాయి. ఆ హెబ్రీ పత్రికలో 8 సార్లు కనబడితే ఓన్లీ మనం చదువుతున్న, ధ్యానం చేస్తున్న 7వ అధ్యాయంలో మాత్రమే 5 సార్లు ఆయన పేరు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మెల్కీషెదెకు యాజకత్వం క్రమం గురించి హెబ్రీలకు ఎంత చక్కగా వివరిస్తున్నాడు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ దినాన మనం 11వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం ధ్యానిద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11 నుంచి మనం 19వ వచనం వరకు చదువుకుందాం. ఆ, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎలా అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడును, ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడు బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనం లేని జీవనుకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలైనగా నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడును. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందును నిష్ప్రయోజనమైనందును అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చాలా వందనాలు బ్రదర్, చాలా వందనాలు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ చదువుతూ ఉన్న వచనాలన్నింటిలో కూడా మనం యాజకత్వం గురించి మనకు చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది కూడా లేవీయుల యాజకత్వం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్పబడిందో మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ లేవీల యాజకత్వం ఆయన మార్చినట్టుగా అహరోను యాజక ఆ క్రమాన్ని మార్చి మెల్కీషెదెకు క్రమం చొప్పున ఆయన మార్చినట్టుగా మనం చూస్తున్నాం. అట్లయితే ఆయన ఎందుకు మార్చాడు? దానికి కారణాలు ఏమిటి? హెబ్రీలకి అహరోను లేవీయుల యాజకత్వం అంటే చాలా బాగా తెలుసు. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో బాగా ఎరిగినవారు. ఎందుకంటే ఎక్కడ ఇప్పటి వరకు కూడా మనం చూస్తా ఉంటే వాళ్ళ కేంద్రం అంతా కూడా దేవుని ఆలయము, ఆ యాజకత్వము, దాని మీదనే వాళ్ళ
ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఆధారపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం రాజుల గ్రంథంలో గాని, దినవృత్తాంతాల గ్రంథంలో గాని, యూదా రాజుల గురించి మనం చదువుతున్నప్పుడు గూడా, వాళ్ళందరూ గూడా పతనమైన, వాళ్ళు మంచి రాజు అని చెప్పడానికి, చెడ్డ రాజు అని చెప్పడానికి, ఆ విధంగా రాజులందరూ గూడా మనం చూస్తే, ఆహ్, ఆ విధంగా చెప్పడానికి అన్నిటికి గూడా యాజకత్వం, ఆహ్, రాజు తీసుకున్న నిర్ణయాలు, యాజకత్వం పట్ల, దేవుని పట్ల, దేవుని ఆలయం పట్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి, ఈ యూదారాజు మంచోడు, ఈ యూదారాజు చెడ్డరాజు అని అట్లాగా ప్రతీది గూడా వాళ్ళ ఇజ్రాయెల్ అంతా గూడా దాని మీద కేంద్రమైనట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి కేంద్రమైన యాజకత్వం గురించి బాగా ఎరిగిన వారు అయ్యుండి వాళ్ళు ఇక్కడేం జేస్తున్నాడంటే హెబ్రీ పత్రికలో ఆయన చేంజ్ చేస్తున్నాడు. ఎందుకు చేంజ్ జేయాల్సొచ్చింది అని మనం చూసుకున్నట్లయితే, అసలుకి యాజకుడు ఏం చేస్తాడు? మనం చూస్తే అసలుకు యాజకుడు దేవుని యొద్దకు మనం పోవడానికి తీసుకెళ్ళేవాడుగా ఉన్నాడు. యాజకుడు చేసే పని మనం చూసినట్లయితే, మనకు దేవునికి అడ్డంగా వచ్చిన పాపాల్ని యాజకుడు పాపాలను తీసివేసి దేవుని యొద్దకు మనల్ని తీసుకెళ్ళేవాడు. ఆయన యాజకుడు అని మనం చూస్తున్నాం. అయితే ఆ తీసుకెళ్ళే విషయంలో అహరోను యాజకత్వం క్రమము, ఆ తర్వాత లేవీల యాజకత్వము ఫెయిల్ అయినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. దాని యొక్క ఆయన చెప్తూ ఉన్నాడు 11వ వచనంలో, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెలికిషెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి అని మనం చూస్తున్నాం. ఇటువంటి ఆహ్, ఆహ్, యాజక ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన యాజకత్వము అది సంపూర్ణ సిద్ధి చేస్తే, దేవుని యొద్దకు మనల్ని ప్రవేశింప చేస్తే మనకు అవసరమే లేదు. అందుకనే మెలికిషెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సి వచ్చింది అని మనం చూస్తా ఉన్నాం. అట్లయితే ఆ యాజకత్వంలో మనకు చాలా ఆహ్, హ్మ్, బలహీనతలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు మనం చూస్తున్నాం అంటే, అది వ ఒకరిని గూడా ధర్మశాస్త్రము అది తీసుకొని ఎళ్ళలేకపోయిందని మనం చూస్తున్నాం. అది మనం ఆ యాజకత్వం గురించి మనం చూస్తే, ఒక్క మాట మనం చూద్దాము. సంఖ్యాకాండంలో 8 అధ్యాయము 24, 25 చూస్తాం. సంఖ్యాకాండము 8 అధ్యాయం 23 నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. ఇది లేవీయుల గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పని చేయుటకు రావలెను. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెనని మనం చూస్తా ఉన్నాం. వారికి ఒక ఆహ్, 50 సంవత్సరాలు, 55 ఏండ్లని మనం చూస్తా ఉన్నాం. అయితే యాజకులకి ఆ విధంగా దేవుడు ఆజ్ఞించినట్టుగా మనం చూస్తున్నాం. అహరోను కుమారులకు ఆయన యాజకత్వం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది వా వారందరూ గూడా వాళ్ళ పాపముల నిమిత్తం బలి అర్పించాలి. ఆ తర్వాత ప్రజలు ఇజ్రాయెల్ అందరి కొరకు అర్పించాలి అని మనం చూస్తా ఉన్నాం. అటువంటి యాజకత్వంగా మనం చూస్తా ఉన్నాం. ఆ యాజకత్వంకి ప్రమాణం ఏది లేనట్టుగా మనం చూస్తున్నాం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ప్రమాణం కలిగినగా మనం చూస్తున్నాం. మోషే ద్వారా ఇవ్వబడినట్టుగా అహరోను పిల్లలకు ఇవ్వబడింది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకైతే దేవుడే ప్రమాణం చేసి మనము అది దేవునికి ప్రమాణం చేసి మనకు ఆ విధంగా నిరంతరం ఉండే మెల్కీషెదెకు క్రమం చొప్పున యాజకత్వం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైనా యాజకుడికి రావాలంటే అహరోను ఆ వంశావళిలో నుంచి రావాలి అని మనం చూస్తున్నాం. ఈయనైతే నిత్యము జీవించువాడు అని మనం చూస్తున్నాం. శరీరానుసారంగా కాదు, కానీ ఆయన నాశనం లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మనం చూస్తున్నాం. అటువంటి ఏ జీవం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. నిరంతరం ఉండే యాజకుడు మనం చూస్తున్నాం. ఈయన అహరోను అయితే చనిపోయే వాళ్ళుగా ఉన్నారు. మళ్ళీ ఈయనైతే మరణించి తిరిగి లేచిన పునరుద్ధరణైన ప్రభువుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఏమాత్రం కూడా ఇంతకాలము అనేది లేదు. ఆయన నిరంతరము జీవించేవాడుగా ఉన్నాడు. నిరంతరము యాజకుడిగా ఆయన నియమించబడినట్టుగా మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా వాళ్ళందరిలో అహరోను అందరిలో కూడా ఏమాత్రం కూడా పరిశుద్ధత లేని వారుగా మనం చూస్తున్నాం. సంపూర్ణ సిద్ధిలో పొందిన వారుగా లేరు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు అని మనం చూస్తున్నాం. అటువంటి యాజకుడు అని మనం చూస్తున్నాం. దాని కొరకై ఆయన మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ క్రమాన్ని ఆయన మార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యూదా వంశ సంతానంలో జన్మించినప్పటికి కూడా మనం చూస్తున్నాం. పోయిన వారం మనం ఆ జకర్యాల గ్రంథంలో చూసాము లాస్ట్ టైం. ఆయన రాజుగాను యాజకుడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన లేవీలో నుంచి రాలేదు కానీ యూదా గోత్రం నుంచి వచ్చాడు. కానీ ఆయన మెల్కీషెదెకు పోలిన వాడుగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన నీవు నిరంతరము మెల్కీషెదెకు క్రమం చొప్పున యాజకుడే ఉన్నావని చెప్తా ఉన్నాడు. అయితే ఈ శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ ధర్మశాస్త్రం బట్టి కాకాని మనం చూస్తున్నాము. ఇటువంటి ఈ ధర్మశాస్త్రం మనకి ఆ ఒక మాట చూసుకుంటే ధర్మశాస్త్రము రోమపత్రికలో 4 అధ్యాయంలో చూద్దాము. పోయినసారి కూడా మనం చూసాము. రోమపత్రిక 4 అధ్యాయము 10వ వచనము. చదవండి ఎవరన్నా. 10వ అధ్యాయం 4వ వచనము. రోమా 10:4 అన్నా. 14. విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చాలు మేడం. ఇక్కడ ధర్మశాస్త్రానికి ఆయన అంతమై ఉన్నాడని మనం చూస్తున్నాం. ఈ ఈ ఈ ధర్మశాస్త్రానికి ఇంకా మనం పాటించడం వల్ల ఏమాత్రం కూడా మనం పొందేది ఏమీ లేదని మనం చూస్తా ఉన్నాం. అటువంటి ఈ ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయి ఉన్నాడని మనం చూస్తున్నాం. అటువంటి ప్రభు మనం క్రీస్తుని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నేను నెరవేర్చడానికి మాత్రమే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్తున్నాడు. ఆయన కొట్టేయడానికి రాలేదని చెప్తున్నాడు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అటువంటి ప్రభు ఆయన నెరవేర్చడానికి వచ్చాడు.
అయితే ఈ ధర్మశాస్త్రముకి సమాప్తైన ఆ ప్రభువుకి ఇక లేవీయుల యాజకత్వం నుంచి కాకుండా మెల్కిషెదెకు క్రమం చొప్పున ఆయన నిరంతరం ఉండడానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడిగా మనం చూస్తున్నాం. అహరోను వంశము ఆ యాజకత్వం అయితే వారు పాపంలో బలి అర్పించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ప్రజల కోసం అర్పించాలి. ఈ ప్రభు అయితే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ఆయన ఆయన సమాప్తి చేసిన వాడుగా మనం చూస్తున్నాం. అటువంటి ప్రభు మనం చూస్తున్నాం. అయితే మనకు ఆ అపోస్తల కార్యంలో మనం ఇంకో మాట మనం చూస్తున్నాము. ఈ ధర్మశాస్త్రం వల్ల మనం ఏమి పొందలేమో అని మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం 39వ వచనంలో అపోస్తల కార్యం 13వ అధ్యాయం 39లో మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిట్లో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడినని మీకు తెలియనుగాక. అదే ఈ ధర్మశాస్త్రం ఏ విషయంలో మనల్ని నీతిమంతులుగా తీర్చబడలేకపోతామో ఆ విషయం మందు మనం విశ్వసించుట ఈయన వలన మన ప్రభువైన యేసుక్రీస్తు వలన నీతిమంతులుగా తీర్చబడుచున్నామని మనం చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్రము ఏ లేవి యాజకత్వం నుంచి మనం ఈ విధంగా సంపూర్ణ శుద్ధి పొందలేము, నీతిమంతులుగా చేయలేకపోయింది. కానీ ఈయన వలన మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మనను నీతిమంతులుగా తీర్చాడు. ఈ ప్రధాన యాజకుడు ఈ మెల్కిషెదెకు క్రమం చెప్పున వచ్చిన నిరంతరం జీవించే ఈ ప్రధాన యాజకుడు మనను నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆ లేవి యాజకత్వం ప్రకారం మనల్ని నీతిమంతులుగా తీర్చలేకపోయింది. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసుకున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15-16 చూద్దాము. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15-16. మనము జన్మము వలనే యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడ్డడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాస మూలమునే నీతిమంతులు మనం తీర్చబొట్టుకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్రం సంబంధ క్రియల మూలంగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడ్డు కదా. కదా. ఇక్కడ మనం చాలా చక్కగా ఇక్కడ మళ్ళీ గలతీ పత్రిక మొత్తం కూడా ధర్మశాస్త్రం గురించి ఆయన చెప్తూనే ఉన్నాడు. ప్రభు అందు విశ్వసించాలి, దాని ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతామని. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనం నీతిమంతులుగా తీర్చలేం. ధర్మశాస్త్రంలో సంబంధమైన ఆ బలుల ద్వారా, ఆ యాజకత్వం ద్వారా మనం ఏ మాత్రం ఆ క్రియల మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడలేం. అయితే క్రీస్తునందు విశ్వసించడం ద్వారా మాత్రమే ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఏ శరీరం కూడా నీతిమంతుడు తీర్చబడని చూస్తున్నాం. అలాంటప్పుడు ఇంకా ఆ నియమాన్ని, ఆ క్రమాన్ని ప్రభు మార్చడానికి 110 ఆయన చెప్తున్నాడు. ఆ మాట కానీ చెప్పకపోతే మనం హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రికే ఉండదు. ఆ రకంగా మనం చూస్తే 110వ కీర్తన 4వ వచనం 110వ కీర్తన 1 నుంచి మనం 5 వరకు చదువుకుందాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడిపాశమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండము సీయోనులో నుంచి సాగజేయుచున్నావు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు.
నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చెదరు. మెల్కిసెదకు క్రమం చొప్పున నువ్వు నిరంతరము యాజకుడై ఉండు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజును నలగొట్టును. చాలు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దావీదు ప్రవచిస్తున్నాడు, మెల్కిసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడై ఉండు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఆ రోజు దావీదుకి ఇచ్చిన ఆ ప్రవచనము క్రీస్తులో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ప్రవక్తల ద్వారా పొందిన ఆ ప్రవచనమే ఇది అని హెబ్రీ పత్రికలో ఈ మాటని మాటికి 8 సార్లు రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అన్ని సార్లు రాయాల్సిన పని లేదు. కానీ వాళ్ళు అహరోను యాజకత్వం క్రమం మార్చబడుతుందని దావీదు ప్రవచించిన ఆ ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు. మెల్కిసెదకు క్రమం చొప్పున నువ్వు నిరంతరం యాజకుడై ఉండు అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పకుండా ఆ యాజకత్వం వస్తుంది. అదేవిధంగా దేవుని కుమారుడు పోలి ఉన్న మెల్కిసెదకు క్రమం చొప్పున ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది గుర్తు చేస్తూ మీరు మళ్ళీ యూదా ఆ క్రమాలు, ఆచారాలు వైపుకు పోవద్దు. మళ్ళీ దాని వైపుకు ఎందుకు వెళ్తున్నారు? దానివల్ల ఎవడు కూడా నీతిమంతులు క్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా, ఆ బలుల ద్వారా మీ పాపం పోదు అని మనం చూస్తాం. హెబ్రీ పత్రికల 10వ అధ్యాయంలో కూడా చూస్తాం. 4వ వచనంలో 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తాం. ఆ మాట అసాధ్యము అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఎలయనగా ఎడ్లకు మేకలకు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అని చూస్తున్నాం. అట్లయితే ఇంకా ఆ ధర్మశాస్త్రము మూలమైన క్రియ, ఆ యాజకత్వం, లేవీయుల యాజకత్వం కంటే ముందున్న మెల్కిసెదకు యాజకత్వం, అబ్రహాం కంటే ముందున్న ఆ యాజకత్వం, అది ప్రభు మళ్ళీ దేవుడు దావీదుకి ప్రవచన రూపంగా మెల్కిసెదకు క్రమం చొప్పున ఆ యాజకుడు నిరంతరం జీవించేవాడుగా ఉంటాడు అని అక్కడ వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అటైతే మనం ధర్మశాస్త్రానికి మళ్ళీ పోవాల్సిన పని లేదని చూస్తున్నాం. అందుకనే ఆయన చెప్తున్నాడు, ఆ మెల్కిసెదకు నాశనం లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కిసెదకు పోలిన వాడు వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది అని చూస్తున్నాం. నిరంతరం మెల్కిసెదకు క్రమం చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనదన్నను నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నదని. ఇప్పటి వరకు మనం చూసుకున్నాం, ధర్మశాస్త్రము ఏం చేయలేకపోయిందో, ఆ యాజకత్వము అసాధ్యం అని చెప్పబడింది. అవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి అది బలహీనమైనదిగా, నిష్ప్రయోజనమైనదిగా, అది నివారణ చేయబడి ఉన్నది అని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని వద్దకు మనం చేరుచున్నాం. దేని ద్వారా? మెల్కిసెదకు క్రమం చెప్పున వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఆయన మనల్ని దేవుని వద్దకు చేరడానికి మనకు అవకాశం, ప్రవేశాన్ని మనకు అనుగ్రహించాడు. అటువంటి యాజకుడు మనకు వచ్చాడని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనం ఆ ధర్మశాస్త్రం ఏ విధంగా ఉందంటే అది పాపం చూపించేది మాత్రమే ఉంది. పాపం ఎలాంటిదో మనకు తెలియపరిచేదిగా ఉంది కానీ అది తీసేది లేదని మనం చూస్తున్నాం. అది రోమపత్రికలో 3:20లో మనం చూస్తాం మాటను. ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో,
ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చాలు. మనం చూస్తున్నాం ఇక్కడ ధర్మశాస్త్రం వల్ల పాపం ఎట్టుదో తెలియపడుతున్నది అంతవరకే గాని దానివల్ల మనం నీతిమంతులుగా తీర్చబడలేం. అటువంటి ఏ లేవీల యాజకత్వం అని చూస్తున్నాం. అది నివారణ చేయబడాలి. అందుకని ఆయన మార్చినట్టుగా మనం చూస్తున్నాం. మెల్కీషెదెకు లాంటి క్రమం చొప్పున ఆయన మెల్కీషెదెకు క్రీస్తు కాదు గాని ఆయనతో మనం క్రీస్తు పోలిన మనం చూస్తున్నాం. అట్టయితే ఆ తర్వాత మనకు ఇంకెవరు కూడా మనకు తీసివేయలేని ఆ పాపాన్ని దేవుని దగ్గర ప్రవేశాన్ని కలుగజేయలేనిది మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొని ప్రవేశాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దీంట్లో ఏందంటే మరొకటి మనం చూస్తా ఉన్నాం. 20 వచనం నుంచి మనం 25 వరకు చదువుకుందాం. ఇంకొకటి మనం ఈ యాజకత్వంలో ఇంకొక మాటను మనం చూస్తాం. 20 వచనం నుంచి 24. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరం యాజకుడై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకొక మాటను మనం చూస్తున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన ఎన్నిసార్లు చెప్పబడిందో మనం చూస్తున్నాం. ఆయన మధ్యవర్తి అని మనం ఇక్కడ చూస్తున్నాం. అహరోను అయితే వాళ్ళందరూ కూడా నియమించబడ్డారు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ప్రమాణంతో ఆయన నియమింపబడ్డాడు. వాళ్ళందరూ ప్రమాణం లేకుండా నియమింపబడ్డారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ప్రమాణంతో ఆయన ప్రమాణం చేయబడి నియమింపబడినట్టుగా చూస్తున్నాం. వాళ్ళకైతే పుట్టుకతో అహరోను కుమారులుగా వంశంలో పుట్టిన దాన్ని బట్టి వాళ్ళకి వస్తుంది కానీ మన ప్రభువుకి అయితే ఆయన ప్రమాణం చేశాడు. అటువంటి శ్రేష్టంగా యాజకత్వాన్ని ఆయన దేవుడే ప్రమాణం చేసి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాయను అని చూస్తున్నాం. పూటకాయను అంటే మనం మధ్యవర్తి అని మనం చూస్తున్నాం. కొత్త నిబంధనకు ఆయన పాత నిబంధనకు ఆయన మధ్యవర్తి అని చూస్తాం. ఈ నిబంధన గురించి మనం మళ్ళీ 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. శ్రేష్టమైన పాత నిబంధన కంటే ఈ నిబంధన శ్రేష్టమైనదిగా మనం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అది 8వ అధ్యాయము 6, 7 వచనాల్లో మనం చూస్తాం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన ఆ వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవ తత్వం పొంది ఉన్నాడు. ఏలైనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండ నేరదని చూస్తున్నాం. అటైతే ఈయన చేసే శ్రేష్టమైన సేవాకత్వం అని మనం చూస్తున్నాం. వారందరిది అంటే అహరోని కంటే మనం ఇది ఎంతో శ్రేష్టమైనదిగా మనం చూస్తున్నాం. ఆయన మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనకు ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని చూస్తున్నాం.
వాగ్దానం చేయబడిన ఆ నిబంధన కంటే ఇది మరీ శ్రేష్టమైన నిబంధనగా మనం చూస్తున్నాం. ఆ మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండో దానికి అవకాశం ఉంది. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు కనుక. ఆ మొదట ఉన్న లేవీల యాజకత్వం, అహరోను యాజకత్వం అది బలహీనమైనది అని మనం చూస్తున్నాము. అట్లయితే ఇది శ్రేష్టమైనదిగా మనం చూస్తున్నాం. ఆయన ఒక్కరిని కూడా దేవుని దగ్గరికి తీసుకురాలేనిది ఆ యాజకత్వం అయితే, ఇది అనేకుల్ని ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని, యూదులనే కాదు అన్యులను కూడా దేవుని యొద్దకు 19వ వచనంలో మనం చూస్తున్నాం. అది దేవుని యొద్దకు మనం చేరుచున్నాము అని చూస్తున్నాం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేరున్నాం. మనకు శ్రేష్టమైన నిరీక్షణ మనకు ఆయన కలిగించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన నిరంతరం జీవించేవాడు. దేవుని యొద్దకు మనల్ని చేరు చేరుచున్నాము అని చూస్తున్నాం. ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన అన్యులైన మనల్ని కూడా ఆయన ప్రవేశాన్ని అనుగ్రహించిన ప్రధాన యాజకుడిగా చూస్తాం. ఈ ఎడ్లు మేకల యొక్క రక్తం ద్వారా కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే మన కొరకు బలి తను తాను ఆయన అర్పించుకొని ఆయన మన కొరకు ఆయన బలి అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యాజకత్వంలో అయితే వారి పాపం కొరకు బలి అర్పించాలి. కానీ ఈయన పాపం లేనివాడుగా, నిర్దోషిగా, పవిత్రుడిగా, నిష్కలంకుడుగా, పాపంలో చేరని ప్రత్యేకంగా ఉన్నవాడుగా, అటువంటి పవిత్రుడిగా ఆయన తన కొరకు చేయాల్సిన పని లేదు కానీ మనందరి కొరకు ఆయన బలి ఆయన రక్తం ద్వారా మనల్ని పాపలు తీసివేసి మనకు ప్రవేశాన్ని అనిపించినట్టుగా చూస్తున్నాం. వారందరిలో అయితే పాపం ఉంది అహరోను యాజకత్వంలో, కానీ ఈయన పాపం లేని వాడుగా మనం చూస్తున్నాం. ఆయన వాళ్ళందరిలో మరణించేవారుగా ఉన్నారు. ఆ తర్వాత మరణించి వాళ్ళు కుమారులుగా ఉన్నారు. అయితే ఈయనకు మరణం లేనివాడుగా ఆయన నిరంతరం జీవించే యాజకుడిగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ అయితే మనం అహరోను యాజకత్వం అయితే ప్రతిరోజు 10 సంవత్సరాలు బలులు అర్పించాల్సింది కంటిన్యూగా అర్పించాల్సి వస్తుంది. కానీ ఈయనైతే ఒకే ఒక బలి అర్పించినట్టుగా మనం చూస్తాం. ఒకేసారి ఆయన బలి అర్పించినట్టుగా చూస్తున్నాం. ఒకేసారి ఆయన అర్పించుకొని ఆయన బలి అయినట్టుగా మనం చూస్తున్నాం. అది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కొరకు అందరి కొరకు ఒకే ఒక బలిని ఆయన మన కొరకు బలి అయినట్టుగా మనం చూస్తాం. అటువంటి అర్పణ ఆయన శ్రేష్టమైన అర్పణను ఆయన అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రభువు ప్రమాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. నీవు నిరంతరం యాజకుడై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేశాను, ఆయన పశ్చాత్తాపడు, ఆయన మాట తప్పుడని కీర్తనలో ఉంది. అది ఇక్కడైతే ఆయన పశ్చాత్తాపడని మనం చూస్తున్నాం. అటువంటి ప్రమాణపూర్వకంగా ఆయన యాజకుడిగా ఉన్నాడు. మరణం లేనివాడుగా మనం చూస్తున్నాం. యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యం కానుంది అనేకులైదు, కానీ ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగినవాడు. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని మనం చూస్తాం.
ఇప్పటి వరకు మనం చూసాం ఆయన దేవుని ఎద్దుకు మనల్ని ప్రవేశాన్ని కలుగు చేసిన వాడుగా మనం చూస్తున్నాం. యాజకుడు అంటే దేవుని దగ్గరకు మన పాపాలకి మన పాపాలు దేవుడికి మనకు అడ్డంగా వస్తున్నాయి. కాబట్టి యాజకుడు ఆ పాపాలను తీసివేసి దేవుని ఎద్దుకు మనకు ప్రవేశాన్ని కలుగజేసేవాడుగా ఆ యాజకుడిగా మనకు అవసరం. కానీ మనల్ని మొట్టమొదటైతే ఆయన ప్రవేశాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ మరొక మాట అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు. మనం ప్రవేశించాం. ప్రవేశాన్ని అనుగ్రహించాడు ఆయన బలి ద్వారా. ఆయన ఒకే ఒక్క బలి ద్వారా పవిత్రుడైన పాపం లేనివాడుగా మనకు మన పాపం తీసివేయడానికి ఆయన రక్తం మాత్రమే తీసివేయగలదు. అమూల్యమైన రక్తం ద్వారానే మన పాపాలు ఇంకే మేకలకు ఎడ్లకు రక్తం పాపాలు తీసివేయడం అసాధ్యం అని మనం చూస్తాం. అందుకనే ఆయన రక్తం ద్వారా మనల్ని తీసివేసి ప్రవేశాన్ని అనుగ్రహించాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ ప్రవేశించిన వారు పక్షమున దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున 25వ వచనంలో చూస్తున్నాం మనం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున, అంటే మనం ప్రవేశించాం. ఆయన పక్షాన మనం ప్రవేశించాం. ప్రవేశించిన వారి పక్షాన విజ్ఞాపన చేయుటకు, రాని వారి కొరకు కాదు, మనం ఆల్రెడీ ప్రవేశించాం. ఆయన రక్తం ద్వారా మనం ప్రవేశించాం. వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరం జీవించున్నాడు. విజ్ఞాపన ఎందుకు చేయాలి? వాళ్ళని అందరిని కూడా ప్రవేశాన్ని అనుగ్రహించాడు కదా ఆయన రక్తం ద్వారా. పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకు ప్రవేశాన్ని అనుగ్రహించాడు. దేవుని వద్దకు తీసుకుని వచ్చాడు కదా. ఇంకా మళ్ళీ విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, విజ్ఞాపన చేయడం నిరంతరం జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణ రక్షించుటకు శక్తివంతుడు అన్నాడు. మనమైతే ఆత్మీయంగా ప్రవేశించాం, కానీ మనలో మన శరీరం అనే పాత శరీర నియమం మనలో ఇంకా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ దేహం ఇంకా విమోచించబడలేదు. కనుక ఆ దేహం విమోచించే అంతవరకు కూడా ఈ లోకంలో మనం చివరి దినము జీవించేంత వరకు కూడా మనకు మలినము అంటకుండా ఉండాలని ప్రభు నిరంతరం మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. దేని కొరకు? రక్షణ ఇచ్చాడు, కానీ సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. ఆత్మరక్షణ అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఈ శరీరంలో మనకు 2 నియమాలు ఉన్నాయి. పాత నియమము, కొత్త నియమం. ఈ 2 రోజు పోరాటం జరుగుతూ ఉంది. కానీ ఈ పోరాటంలో ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి ఆయన వారి పక్షంలో ప్రవేశించిన మన కొరకు ప్రభు ప్రధాన యాజకుడిగా దేవుడి కుడిపార్శ్వమున నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎందుకంటే సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని చూస్తున్నాం. అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు, మన పక్షాన అంత కన్సర్న్ తీసుకునే ప్రధాన యాజకుడు ఆయన నిరంతరము జీవిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు అని 25 వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 26 నుంచి మనం 28 వరకు చదువుకొని ముగించుకుందాం. 26 నుంచి 28 వరకు. 20 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన గాని ధర్మశాస్త్రముకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధిని పొందిన కుమారుని నియమించిన గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వల్లే మొదట తన సొంత పాపం కొరకు, తర్వాత ప్రజల పాపం కొరకు దినదినం బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము. ఆయన గుణాలను చూస్తున్నాము, ఆయన యొక్క క్యారెక్టర్ను చూస్తున్నాము.
ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన క్యారెక్టర్ గురించి మనం ఈ విధంగా చూస్తున్నాం. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని మనం చూస్తాం. ఈ ఈ ఈ ఈ ఈ గుణాలు ఏ యాజకుడిలో లేవు. ఒకవేళ లేవీల యాజకత్వం మనం ఒకవేళ తీసుకువెళ్ళే పరిస్థితి వచ్చినా ఏ యాజకుడిలో కూడా ఇటువంటి గుణాలు లేనే లేవు. అది ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడైన ఆయనకి మాత్రమే ఆ పోలిక ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ గుణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కంపేర్ చేస్తే అహరోను యాజకత్వం అహరోను కంటే ఈ యాజకుడు మన ప్రధాన యాజకుడు కంపేర్ చేస్తే ఎంతో శ్రేష్ఠుడో, ఎంత గొప్పవాడో అని మనం చూడగలం. ఎందుకు మీరు మళ్ళీ ధర్మశాస్త్రంలో ఉన్న యాజకత్వం గురించి మళ్ళీ మీరు వెనక్కెళ్తారు అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకనే మాటికి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఈ యాజకుడు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని మనం చూస్తున్నాం. అటువంటి యాజకుడు మీరు ఎవరన్నా ఉన్నారా? లేరు కదా! ఎందుకు మీరు వెనక్కెళ్తారు? పేతురు పత్రికలో మనం చూస్తాం ఒక మాట. ఆయన 3వ అధ్యాయము ఆయన పాపం చేయలేదు. చదవండి బ్రదర్ ఎవరన్నా తీస్తే. ఒకటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయనలో పాపం లేదు అని చూస్తున్నాం. ఆయన పాపం చేయజాలడని చూస్తున్నాం. ఆయన ప్రవర్తనలో ఆయన నోటి ద్వారా కూడా ఏ కపటము కనబడలేదని మనం చూస్తున్నాం. అటువంటి యాజకుడు ఎవరన్నా ఉన్నారా? మీరు ఎందుకు వెనక్కెళ్తున్నారు? ఈయన దేవుని కుమారుడు, ఆయన అహరోని కంటే శ్రేష్ఠుడు. ఇలా యాజకత్వం కంటే ఇది శ్రేష్టమైన మెల్కీషెదెకు క్రమం చొప్పున వచ్చిన యాజకుడు, నిరంతరం జీవించే యాజకుడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయనకున్న మహిమ ఎట్టుదో ఆయన చూపిస్తున్నాడు. ఆయన గుణాలే కాదు, ఆయన మహిమ ఎట్టంటదంటే ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైనట్టు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మీరు ఇంకెవరైనా ప్రధాన యాజకులు మీరు చూడగలరా ఇలాంటిది? భూమి మీద మాత్రమే వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఆయన ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడుగా, మిక్కిలి హెచ్చైన వాడుగా చూస్తున్నాడు. అదే 6వ అధ్యాయంలో కూడా ఆయన ఏమంటున్నాడు? ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడిని యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడని 4వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాం. ప్రతి అధ్యాయంలో ప్రధాన యాజకుడు అని ఎన్నిసార్లు రాయబడి ఉందో మనకు తెలియదు, కానీ అన్నిసార్లు హెబ్రీ పత్రికలో రాయబడింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆ యాజకత్వం వైపుకి మళ్ళీ వెళ్లకుండా ఈ యాజకత్వం ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో అని ఆయనకి చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడిని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడని చెప్తాడు.
ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఎంత ఇచ్చైన వాడు ఎక్కడ చెప్పబడుతున్నాడు. అటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇంకెవరు కావాలి మనకి? ఎందుకు మళ్ళీ లేవీయుల యాజకత్వం కావాలి మనకు? మళ్ళీ ఎందుకు ధర్మశాస్త్రం మనకు కావాలి? ఈ మాటలు చెప్తే చాలా మంది ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం పాటించాలి, ధర్మశాస్త్రం దాన్ని చాలా గట్టిగా పాటించాలి మనం అని అనుకొని చాలా మంది జీవించే వారు చాలా మంది ఉన్నారు. హెబ్రీలకే కాదు, మన విశ్వాసులు కూడా ఇలాగా హెబ్రీలు ఏ విధంగా అనుకుంటున్నారో ధర్మశాస్త్రం గురించి, ఆ లేవీయుల యాజకత్వం గురించి, అహరోను యాజకత్వం గురించి, అలాంటి వారికి కూడా మనలో చాలా మంది ఉన్నారు. బాబు అది ఆ యాజకుల్లో ఎవరు కూడా ఇలాంటి వాళ్ళు లేరు. పవిత్రులు లేరు, నిర్దోషి లేడు, నిష్పక్షులు లేడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు లేరు. మీరెందుకు? ఈయనకున్న మహిమ ఎలాంటిదంటే ఆకాశ మండలకు ఎక్కిపోయిన వాడు, గొప్ప ప్రధాన యాజకుడు. ఈయన మనకు సరిపోయిన వాడు, మనకు ప్రవేశాన్ని అనుగ్రహించిన వాడు. అక్కడ ఇక్కడ కాదు, దేవుని సన్నిధానంలో దేవుని యొద్దకే మనకు ప్రవేశాన్ని కలిగజేసిన ప్రధాన యాజకుడు. ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన ప్రవేశం కలుగజేసిందే కాకుండా నిరంతరం మనకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఈ దేహము విమోచించబడేంత వరకు కూడా మనకు సహాయకుడిగా ఉంటూ, మనకు ఉత్తరవాదిగా ఉంటూ, సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడని మనం చూస్తున్నాం. ఆయన మధ్యవర్తే కాదు, ఆయన మనకు ఉత్తరవాది అని కూడా యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. మన పక్షంగా అడ్వకేట్ చేసే ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఈ దేహంలో ఇంకా మనం విమోచించబడలేదు. దాని కొరకే ఆయన విజ్ఞాపన చేస్తూ సంపూర్ణ రక్షణలోకైనా రక్షించడానికి ఆయన శక్తిమంతుడని మనం చూస్తున్నాం. అటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని మనం చూస్తున్నాం. ఈ విధంగా కంపేర్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత లాస్ట్ వచనంలో ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించాను అని చూస్తున్నాం. అంటే ఆ ధర్మశాస్త్రం వాళ్ళందరూ కూడా బలహీనత గల మనుషులను చూస్తున్నాం. కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాను. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించానని మనం చూస్తాం. ఇది మనం ఆల్రెడీ ధ్యానించాము. వాళ్ళ ప్రధాన యాజకులు అహరోనులో లేవీయుల యాజకత్వంలో మనం బలహీనతలు గల మనుషుల్ని వాళ్ళు నియమించినట్టుగా మనం చూస్తాం. ఈయనైతే ప్రమాణపూర్వకంగా ప్రభువు ప్రమాణం చేసి ఆయన నియమించాడు అని మనం చూస్తున్నాము. ఆయన ఒకే ఒకసారి అందరి కొరకు బలి అర్పించి తను తాను అర్పించుకొని ఆయన పనిని ముగించినట్టుగా మనం చూస్తున్నాం. ఏపీసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. ఆయన తను తాను అర్పించుకొని మనకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించి తను తాను మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నట్టు చూస్తున్నాం. అదే మాట నా హెబ్రీ పత్రికలో ఆయన చెప్తున్నాడు. తను తాను అర్పించుకొని మనకు ప్రవేశాన్ని అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఆ యాజకుడు అనే మాటకు అర్థాన్ని ఇచ్చిన ఆయన తప్ప ఆ అర్థాన్ని ఫుల్ఫిల్ చేసిన యాజకుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. యాజకుడు అంటే అర్థం ఏందో ఆ అర్థాన్ని
సంపూర్ణంగా చేసిన వ్యక్తి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అయిన ఈ ప్రధాన యాజకుడు మాత్రమే చేశాడు. దానికి అర్థం. ఇంక మిగతా వాళ్ళు ఎవరు గూడా చేయలేకపోయారు. కాబట్టి ఈయన మనకు సరిపోయిన వాడు. ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సంపూర్ణ రక్షణలోకి తీసుకొని వెళ్ళడానికి శక్తిమంతుడు అని మనం చూస్తున్నాం. ప్రతి అధ్యాయంలోనూ ఆయన యొక్క ప్రాముఖ్యతను మనం ఎంతో గొప్పగా చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అహరోను కంటే గొప్పవాడు. ఆయన మెల్కీషెదెకు క్రమం చొప్పున వచ్చిన యాజకుడు అని మనం చూస్తున్నాం. ఇయన్నీ గూడా ఒకసారి మనం కలపోసుకొని, మనం బలపడి మళ్ళీ ధర్మశాస్త్రానికి వైపు ఆలోచించి దాని వైపుకు మగ్గు చూపి దాని వైపుకి వెళ్ళాలి అని మనసు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆయన మాటికి ఈ ప్రధాన యాజకత్వం గురించి చెప్తూ బలపరుస్తున్నాడు. ఇంత చెప్పినా కూడా మనం వినలేదంటే మనం విని విడిచిపెట్టేవారమే కానీ దాన్ని పాటించేవారం కాదని ఉంటాం. కాబట్టి ఆ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు. 3వ అధ్యాయం 23, 20 విశ్వాసం 22 వెల్లడి కాక చదువు 23. 23 నుంచి విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరల ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రంకు లోనైన వారైతిమి. కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసం వెల్లడాయను గనుక ఇక బాలశిక్షకునికి క్రింద ఉండము. మనకు మళ్ళీ ఇంకోసారి చివరిగా మనం చూస్తున్నాము, ధర్మశాస్త్రం లోనైన వారు అన్నట్టుగా మనం ఉన్నాం. విశ్వాసం వెల్లడి కాక మునుపు ప్రభువు మెల్కీషెదెకు క్రమం చొప్పున రాక మునుపు, విశ్వాసం వెల్లడి కాక మునుపు మనం ఉన్నాము. అయితే అది ఎట్లా ఉందంటే క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన అని చూస్తున్నాం. ఒక సైన్ బోర్డు వల్లే మనకు ఉన్నదే గాని ధర్మశాస్త్రం పాపము మనలో ఉన్న పాపాన్ని చూపించిందిగా ఉంది. ఆ తర్వాత అది క్రీస్తు వైపుకు క్రీస్తుని విశ్వసించాలని సైన్ బోర్డుగా మనకు ధర్మశాస్త్రం ఉన్నదే గాని ఆ యొక్క ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. ధర్మశాస్త్రం సంబంధమైన ఈ క్రియలు ఏది కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. దేవుని యొద్దకు ప్రవేశాన్ని లేదు ఆ యాజకత్వము, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన యాజకత్వము. కాబట్టి మనం గట్టిగా మన ప్రధాన యాజకుడి వైపు ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆయన శ్రేష్ఠుడు అహరోను కంటే. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసిన వాడు ఆయన. మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేసేవాడు. అటువంటి పవిత్రుడు ఎవరు కూడా లేరు. ఆయన మనల్ని ప్రవేశాన్ని అనుగ్రహించేశాడు దేవుని యొద్దకు. నిజమైన యాజకత్వానికి అర్థం నిరూపించిన వాడు ఆయన. మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ మాట మనకు ఇంకెక్కడ మనకు కనపడదు. ఈ మాట ఆయన మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. శ్రేష్టమైన నిబంధనకు పూటకాయను అని చూస్తున్నాం. అటువంటి శ్రేష్టమైన నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. మనకు ఇంకేం కావాలి? ఎందుకు వెనక్కి తిరిగి మనం వెళ్ళిపోవాలి? అందుకోసమే ఆయన ప్రభు మనం ఆ శ్రేష్టతను మనం గమనించి, ఆయన గొప్పతనాన్ని గమనించి, ఆయన ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ, ఆయన ఉంటే చాలు, ఇంకా మరొకటి అవసరం లేదు అనే గట్టిగా
విశ్వసించి ముందుకెళ్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. చాలా